మీ ఉద్దేశం ఏంది? ఏంది మీ ఉద్దేశం? ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించిన కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం ముద్రగడ పద్మనాభంగా చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపును పార్టీ వాళ్ళని చెబుతున్నాం. ఇంతమంది చెబుతున్నా కూడా నలుగురిని పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని గేల్ చేయాలనేగా. చనిపోయిన తర్వాత కూడా కక్ష సాధిస్తావేంటయా చంద్రబాబు గారు? చనిపోయిన తర్వాత కక్ష సాధిస్తావేంటి? చనిపోయిన తర్వాత వైరుధ్యం వదిలేయి. వద్దన్న పని నువ్వు చేసే కార్యక్రమం చేస్తున్నావు. అక్కడ కూర్చుని ఇక్కడ ఎస్పీకి డీజీపీకి ఫోన్ చేసి వెళ్ళండి 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 అంటే ఏంటది? వాళ్ళు ఊరిని వచ్చారా? వాళ్ళు తుపాకులు తీసుకుని వాళ్ళు వాద్యాలు తీసుకుని ఊరిని వచ్చారా? నువ్వు చెబితేనే కదా వచ్చింది. చెయ్యాల్సిన పనులు చేయరు ఈ హోమ్ డిపార్ట్మెంట్, చెయ్యాల్సిన పని పోలీసులు చేయరు. ఇలా తలగొరికి పెడుతుంటే వద్దు బాబు అంటే మేము వస్తాం అంటారు. ఏంది ఇది? నాకు అర్థం కాల. దుర్మార్గం అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చనిపోయినటువంటి ముద్రగడ మీద కూడా మీరు ఆయన కోరిక తీర్చుకోకుండా కక్షపట్టి వ్యవహరిస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముద్రగడ పద్మనాభం ప్రజల నుంచి దూరమైన చనిపోయిన ప్రతి వాడి గుండెల్లో పట్టుదల ఉన్నవాడి ప్రతి వాడి గుండెల్లో ఉంటాడు. పట్టుదలతో పనిచేసినటువంటి ఒక మహానుభావుడు, ఇది స్పెషల్ క్యారెక్టర్, అరుదైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో ఎప్పుడు లేడు ఇంతకు ముందు. దీని తర్వాత అలాంటి పట్టుదల గల నాయకుడు, సిన్సియర్ నాయకుడు వస్తాడని కూడా నేను అనుకోవటం లేదు. చాలామంది అంటున్నారు ఆయన పేరు మార్చుకున్నాడండి, రెడ్డి మార్చుకున్నాడండి. ఏ తప్పేంటి? శభాష్ అంటా నేను. సంగీత వెంకటరెడ్డి గారు తెలుసా మీకు? సంగీత వెంకటరెడ్డి గారు తెలుసా? ఆయన చిరకా పనివాళ్ళు, మాతో పాటు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. ఆయన పేరే సంగీత వెంకటరెడ్డి. ఆయన అందరూ చినకా పనేవాళ్ళు. ముద్రగడ పద్మనాభం గారు ఒకానొక సందర్భంలో పట్టుదలలో ఎలాంటి గొప్ప వ్యక్తో నేను చెప్తా. ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే, చాలా మందిని చూసాంగా మనం. ఇవాళ ఇది గెలవకపోతే, ఈ సినిమా ఆడకపోతే నేను పేరు మార్చుకుంటానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. నేను పేరు మార్చుకుంటానని. ఒక్కడన్నా మార్చుకున్నాడు? ఈ మానవ సమాజంలో ఒక్కడు మార్చుకున్నాడు. అతనే ముద్రగడ పద్మనాభం. ఇచ్చిన మాట కోసం, పందెం కోసం మార్చుకుని జీవో చచ్చేంత వరకు నిద్రపోలా. దట్ ఈజ్ గొప్పతనం అని చెప్తున్నా. అది గొప్పతనం ముద్రగడ పద్మనాభం ఉంది. అదేమంటే రెడ్డిగా మార్చుకున్నాడు అంటే ఏంటి? నాకు అర్థం కాల. పంతం వచ్చింది, పంతం ప్రకారం వెళ్ళాడు, మాట మీద నిలబడ్డాడు, పేరు మార్చుకున్నాడు. అలా పట్టుదలగా మాట మీద నిలబడి పేరు మార్చుకున్న వ్యక్తి కాపు అవటం, కాపు కులం మొత్తం గర్వించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎవడు చేయలేని చేశాడు అతను. శభాష్. గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏంటి మీరు ఇంత ఘాట్ ఆఫ్ ఆనర్ అడుగున్నారు కదా, దానివల్ల కేసులు నమోదు చేస్తారని చెప్పి ఎవరన్నారు? చెబుతున్నారు. ఆయన చేసుకోమన్నా కొత్త కేసులు. అసలు ఈ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి రోజు అన్నం తింటలేదయా, కేసులే తింటున్నాం. పెట్టుకోమని ఏం చేస్తాం? అసలు నా మీదకి ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి? ఆనర్ వద్దు అని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకటించాం కదా. ఎందుకు వచ్చారు మీరు? మీ మీద కేసు పెట్టాలి ముఖ్యంగా. మా మీద ఎట్లా కేసు పెడతారు? పెట్టుకుంటే మాత్రం ఏమన్నా ఇదే దోపిడీనా, దొంగతనమా, మర్డర్ చేసామా? అసలు ఎందుకు వచ్చారు మీరు అంటారా? పోలీసులు ఎందుకు వచ్చారు? తుపాకులు తీసుకుని. తప్పు కదా. వద్దని చెప్తే కుటుంబం పెట్టుకోమన్నా. తమ్ముడు పెట్టుకోమా.